2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వడ్డీ రేటును 8.25గా ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 0.10% పెంచారు. ఇది ఉద్యోగులకే కాక దేశ ఆర్థిక భద్రతకు కూడా ఒక మంచి సందేశం. ఈపీఎఫ్ వడ్డీ రేట్ అంటే మీరు ప్రతి నెల జీతం నుండి కట్ అయ్యే పీఎఫ్ మొత్తానికి గవర్నమెంట్ ఇచ్చే లాభం. ఇది ఆదాయపు పన్ను మినహాయింపు కలిగిన ఒక భద్రమైన పొదుపు పథకం. మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తానికి సంవత్సర కాలంలో ఎక్కువ లాభం వస్తుంది. ఇది రిటైర్మెంట్ ప్లానింగ్కి చాలా ఉపయోగపడుతుంది. వడ్డీ రేటు పెరగడం వల్ల మీ పొదుపు కూడా వేగంగా పెరుగుతుంది. ఈపీఎఫ్ అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుస్తుంది కాబట్టి మార్కెట్తో ముడిపడి ఉండదు. ఇది రిస్క్ లేకుండా లాభం ఇచ్చే పథకం. ప్రకటన చేసిన తర్వాత కొన్ని నెలల్లో వడ్డీ మొత్తం మీ పీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. మీ పీఎఫ్ వడ్డీ మీ అకౌంట్లో క్రెడిట్ అయిందో లేదో చెక్ చేసుకోవడంతో పాటు మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో వివరాల కోసం ఉమాంగ్ యాప్ను సందర్శించవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యాక యాప్లో ఈపీఎఫ్ఓ సర్వీస్ విభాగంలోకి వెళ్తే యూఏఎన్ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆపై బ్యాలెన్స్, పాస్బుక్ వంటి వివరాలు కనిపిస్తాయి. ఈపీఎఫ్ఓ పోర్టల్లో చెక్ చేసుకోవాలంటే www.epfindia.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి యూఏఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. తర్వాత మెంబర్ పాస్బుక్ను ఎంపిక చేసుకుని వివరాలు పొందవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు అనేవి తెలుసుకోవచ్చు. ఈ నంబర్కు కాల్ చేయగానే ఆటోమేటిక్గా కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. కాసేపటి తర్వాత పీఎఫ్ బ్యాలెన్స్ అనేది ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది. ఎస్ఎంఎస్ రూపంలో ఈ వివరాలు పొందాలంటే యూఏఎన్తో లింక్ అయిన మొబైల్ నుంచి 7738299899 నంబర్కు ఈపీఎఫ్ ఓహెచ్ఓ యూఏఎన్ అని మెసేజ్ చేయడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ అనేది పొందవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్ పెరగడం అనేది ఉద్యోగులకు మంచి వార్త. ఇది భద్రతతో కూడిన పొదుపు మార్గంగా కనిపిస్తుంది. మీకు ఎటువంటి అవసరాలు వచ్చినా ఈ ఈపీఎఫ్లోంచి డబ్బులు మాత్రం విత్డ్రా చేసుకోవద్దు. ఎందుకంటే ఇది మీ రిటైర్మెంట్ ప్లానింగ్లో మరియు మీరు ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నప్పుడు మీకు ఈ అమౌంట్ అనేది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.